మిథున విషయంలో ఆఖరి ప్రయత్నంగా దేవా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వాలనుకుంటాడు. పోలీసులతో చెప్తూ ఉంటారు. కానీ ఇంతలో అక్కడ ఒక పెద్ద స్టోరీ అయితే జరుగుతూ ఉంటుంది. నా భార్య కనిపించడం లేదు అంటూ ఎన్ని రోజులైంది మీకు కంప్లెయింట్ ఇచ్చి, నా భార్య అంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను ఉండలేను. నా భార్య ఏమైందో చెప్పండి అంటూ ఒక భర్త అయితే పోలీసులతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది ముకుంద అలియాస్ యష్మి. యష్మి ఈ స్టోరీలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా అయితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా హుందాగా ఉంది. అసలు ఈ క్యారెక్టర్‌కి కరెక్ట్‌గా సరిపోయింది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే తన భార్య కనిపించడం లేదని చెప్పిన ఆయనే తన భార్యని చంపేసి శవాన్ని నీళ్ళలో పడేసిన ఫుటేజ్ అయితే ఇక ఈ పోలీస్ ఆవిడ చూపిస్తారనమాట. నీ భార్యని నువ్వే చంపేసి ఇంత దారుణానికి ఒడగట్టి మళ్ళీ పోలీసులని బెదిరించడానికి వచ్చావా అన్నట్టుగా. అయితే ఆ అమ్మాయి అంటే కన్న తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. వాడు ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేశాడు. మా అమ్మాయి అంటే చాలా ప్రేమగా ఉన్నాడు అన్నట్టు అనుకున్నాము. కానీ ఇంత దారుణానికి ఒడిగడతాడు అనుకోలేదని చెప్పంటూ ఇక వాళ్ళకి ధైర్యం చెప్పి అలా కూర్చుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు మగవాళ్ళు, భార్య అంటే ఇష్టం లేదంటూ అన్నట్టు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే ఆ సమయంలో దేవా వెళ్ళి అమ్మాయి కనిపించడం లేదన్నట్టు మాట్లాడతాడు. అమ్మాయి ఎవరా అమ్మాయి, నీకేమవుతుంది అన్నట్టు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడనమాట. నా భార్య మిథున కనిపించడం లేదని చెప్పొచ్చు కదా, కానీ చెప్పడు. ఎవరు ఎవరు ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు, ఎవరా అమ్మాయి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెప్తాడనమాట, నా భార్య మిథున కనిపించడం లేదు, నా భార్య అని చెప్పగానే అప్పుడు కోపంగా చూస్తూ ఉంటుంది. భార్య అని చెప్పడానికి కూడా నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఇష్టం లేకుండా ఉన్నావు, నువ్వే ఏదో చేసావు కదా అన్నట్టు కథ రివర్స్ అవుతుంది.